అండ్ మీరు అన్నారు కదా కేఎస్ రామారావు దగ్గర గారికి మీరు వెళ్ళడం జరిగిందని. సో అక్కడ వరకు జర్నీ ఎలాగా, ఆయన ఎలా పరిచయం, అంటే టెలివిజన్ వైపు ఎందుకు వెళ్ళారు? డైరెక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అంటే అక్కడ డైరెక్ట్ చేద్దామని వెళ్ళారా టెలివిజన్లో? ఇట్స్ ఏ లేయర్డ్ స్టోరీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ ఐ విల్ టెల్ యూ. చాలా టైం ఉందండి మా దగ్గర. I know your interviews are 2 hours generally. Actually, I was an entertainer. Okay. I have always been an entertainer through my life. చిన్నప్పుడు కూడా I always used to gather groups and sing or dance or shout or say stories or something. Okay. So singing has been in my family, and not in a professional sense, but as a ఇది ఏదైనా పండగ అది ఏమన్నా అవుతే కనుక 5 బయట కూర్చొని తలా ఒక 2 పాటలు పాడుకొని మళ్ళీ వెళ్ళి తిని పడుకోవటం, ఇది అలవాటు. యూ వోంట్ బిలీవ్, అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ స్టోరీ అవుట్ ఆఫ్ ఏ బుక్, బట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ మై చైల్డ్హుడ్. సో అట్లా ఇది ఉన్నది. దెన్ ఐ యాక్చువల్లీ జాయిన్డ్ ఏ ఫేమస్ ఆర్కెస్ట్రా గ్రూప్ హియర్ ఇన్ హైదరాబాద్ కాల్డ్ హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్స్ గిల్డ్ అని ఉండేదన్నమాట. సో వాళ్ళతో జాయిన్ అయ్యి ఐ వాజ్ దేర్ విత్ దెమ్ ఫర్ ఆల్మోస్ట్ 3-4 years. సో వాళ్ళతో పాటు ఐ వెంట్ అలాంగ్ విత్ దెమ్ ఇన్ ఫ్యాక్ట్ ప్లేసెస్ టు ఆల్మోస్ట్ అబౌట్ 300-400 ప్రోగ్రామ్స్ ఇచ్చున్నాం. సో దట్ గేవ్ మీ అన్ ఇంట్రాక్షన్ విత్ ది పబ్లిక్. అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎనీవేర్ బిట్వీన్ 300-400 people to 3,000-4,000 people. You could actually see into their eyes, you could sense what they wanted, you could sense if they liked you or not. Okay. It's a great ఇది ఎక్కడో తెలీదు. ఆ మ్యూజికల్ ఇదైతే ఫస్ట్ నుంచి ఉన్నది, బట్ ఐ సమ్హౌ ఐ థాట్ ఇట్ హ్యాస్ టు బి అన్ ఇంటెలెక్ట్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ఇట్. వై ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షోలో మేము ఏం చేసామంటే ఒక స్టోరీ ఎద్దనపూడి సులోచనారాయణ గారిది అభిశాపం అని ఒక నావల్ ఉంది. ఆ నావల్ని ఏం చేశాను, దాని క్యారెక్టర్లని యాక్టర్లుగా చేసి ఆ యాక్టర్లని మిమిక్రీ ఆర్టిస్ట్ తోటి చెప్పించి మధ్యలో పాటల్ని మేము ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్గా ప్రజెంట్ చేసాం. ఇట్స్ లైక్ ఎ బ్యాలే ఆఫ్ సాంగ్స్ అండ్ ఇది. ఇట్ వాజ్ అ సూపర్ హిట్. 1994 లవ్ స్టోరీ అని పెట్టాం. ఇన్ఫ్యాక్ట్ వెంకటేష్, నాగార్జున వర్ ది హీరోస్. ఎదురుగా నాగేశ్వరరావు గారు, రామనాయుడు గారు కూడా ఉన్నారు. దే అప్రిషియేటెడ్ సో మచ్. సో what I wanted is, I wanted always to present it differently. So presentation always turned into direction. So it was a natural thing for me to think about, directing a project. In fact, some of the, school level, college level, ivi kuda chesamu naatakalu avi kuda, they're small anyway. So this bug was there maybe throughout my life. In fact, I joined my MBA to, ensure I become a good presenter. Okay. Can you believe that? I always wanted to do my MBA because I always wanted to be a director. So presenter, you want to be an entertainer? A presenter. Ante present everything in a different platform, a different idi. MBA lo ఉన్నప్పుడు కూడా మా క్లాస్ పీపుల్, మా క్లాస్ వీళ్ళతోటి కొత్తగా ఎంటర్టైన్ చేసేవాడు. ఎట్లా రెగ్యులర్గా డంషరాట్స్, అంతాక్షరి, బుల్సై ఆడతాం కదా, వాటిని కార్పొరేట్ దీనిలో ప్రజెంట్ చేసేవాడి. లైక్ కార్పొరేట్ డంషరాట్స్. లైక్ ఐ ఎనాక్ట్ హర్షద్ మెహతా, సో యూ షుడ్ టెల్ మీ whom I am. Okay, got it. And bullseye, I think about a product in my mind. Then you should question me and get my answer out. Okay. So it's like we used to think, discuss the project, subjects, but at the same time we were, entertaining ourselves. So it's like there is always oka particular danni, there is always a way you present it అనేది నా మైండ్లో ఉంటుంది. నాసర్ గారి దగ్గర మీరు వర్క్ నేర్చుకుంది ఎన్ని ఇయర్స్ అండి? 3 years. 3 years తర్వాత ఇంకా మీ మూవీ, మీరు డైరెక్ట్ చేసిన మూవీ, నేను డైరెక్ట్ చేశాను. మీ ఫస్ట్ మూవీ అంకుల్. సో దానికి మొత్తం మీరు అంటే ఐ డైరెక్టెడ్ యాక్చువల్లీ స్టోరీ ఏవిఎస్ గారిది. ఓకే. సో తన స్టోరీ ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ ప్లే మధు గారు, తోటపల్లి మధు గారు, డైలాగ్స్ అండ్ ఇది. ఓకే. సో ఐ డైరెక్టెడ్ దట్ ఫిల్మ్. There were so many ideas. As I said, presentation was my
టాప్ ఆఫ్ మై మైండ్ అదే ఉండే. సో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పని దేర్ వర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. ఇప్పుడు లాట్ ఆఫ్ టీవీస్ కానీ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆ టైంలో 2000 మా మూవీ జరిగే టైంలో టీవీస్ వర్ బ్యాన్డ్ ఫ్రమ్ గివింగ్ స్టూడియో రౌండప్స్ ఫర్ ఎ వెరీ బ్రీఫ్ పీరియడ్, అబౌట్ 6 months or 1 year period. అండ్ ఇట్ హ్యాపెన్ టు బి అంకుల్ ప్రొడక్షన్ అవుతున్న టైంలో అయిందనమాట అది. సో లేకపోయింటే I would have given several, presentations to the thing. That's what I'm mean to say. So uncle, మేము అనుకున్న బడ్జెట్లో అండ్ సేమ్ 32 days అనుకున్నాము, 30 days అనుకున్నాము, 32 daysలో అయింది. Tarun was very helpful, but Tarun was not helpful in the movie's outcome. Okay. ఎందుకంటే అంతకుముందే నువ్వే కావాలి మూవీ రిలీజ్ అయింది. ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ అంకుల్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయి ఒకసారి. ఓకే. ఫస్ట్ హాఫ్ దే వర్ ఆల్ కూల్, ఇన్ఫ్యాక్ట్ దే వర్ షౌటింగ్ లైక్ ఎనీ నార్మల్ ఆడియన్స్. సెకండ్ హాఫ్లో ద స్టోరీ టర్న్ ఇన్ టు ఏవిఎస్ఎస్ రోల్ అనమాట. సో అంకుల్ రోల్కి ప్రామినెన్స్ పెరుగుతుంది సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు. సో తరుణ్స్ క్యారెక్టర్ బికమ్స్ ఎ సెకండరీ వన్, ఫైటింగ్ ఫర్ అంకుల్స్ కాజ్. ఓకే. అక్కడికి వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ పీపుల్ కుడ్ టేక్ ఇట్. That's my analysis. So somehow it didn't do well.